నమస్తే ఫ్రెండ్స్. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను కలవరబెడుతున్న అతిపెద్ద వార్త ఏంటంటే ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ అమెరికా మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుందా, లేదంటే ఈ రోజుతో సీజ్ఫైర్ ఒప్పందం మీద సంతకాలు చేసుకుని ఈ యుద్ధం ఇంతటితో ముగిస్తారా లేదా అని గల్ఫ్ దేశాలైతే ఆతృతంగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్ తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందాన్ని అయితే తిరస్కరించింది. ఇరాన్ స్పష్టంగా ఏం చెప్తుందంటే, మాకు తాత్కాలిక సీజ్ఫైర్ అవసరం లేదు, మాకు పర్మనెంట్ సీజ్ఫైర్ కావాలి. ఇంకా తిరిగి ఎప్పుడు కూడా ఇరాన్ మీద అమెరికా గాని ఇజ్రాయెల్ గాని దాడులు చేయకూడదు. ఈ సీజ్ఫైర్ ఒప్పందానికి మీరు ఒప్పుకుంటే మేము 3 షరతులు పెడతామని ఇరాన్ 3 షరతులు అయితే పెట్టింది. ఇందులో మొదటి షరతు వచ్చేసి వెంటనే అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలి. రెండవ షరతు వచ్చేసి భవిష్యత్తులో ఇరాన్ మీద అమెరికా గాని ఇజ్రాయెల్ గాని తిరిగి దాడులు చేయమని గ్యారెంటీ ఇవ్వాలి. మూడో షరతు వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన దాడులకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ ఈ 3 షరతులను అయితే పెట్టింది. ఈ 3 షరతులతో పాటు మరో ఇంపార్టెంట్ షరతు కూడా ఇరాన్ అమెరికా ముందు ఉంచింది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్లే నౌకలకు టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ అమెరికా ముందు షరతు అయితే పెట్టింది. ఇది ప్రపంచానికి చాలా కీలకం, ఎందుకంటే చమురు సరఫరాల పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ IRGC తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసింది. అమెరికా దాడులు చేస్తే మేము మొత్తం ప్రాంతంలోని ఆయిల్ సరఫరాను సంవత్సరాల పాటు నిలిపేయగల శక్తి తామకుందని IRGC అయితే హెచ్చరించింది. ఇంకా ఇదే సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను దాడి చేసి ధ్వంసం చేస్తామని, ఇరాన్ ను స్టోనేజ్ కు పంపిస్తామని, తిరిగి ఇరాన్ బిల్డ్ చేసుకోవడానికి 15 సంవత్సరాలు పడుతుందని అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇంకా ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చింది. అమెరికాకు గల్ఫ్ దేశాల్లో ఏ కంట్రీ అయినా ఇరాన్ మీద దాడి చేయడానికి గల్ఫ్ దేశాల భూభాగాన్ని గాని ఆకాశాన్ని గాని అలో గనక చేస్తే అలాంటి గల్ఫ్ కంట్రీల మీద భారీ ఎత్తున దాడులు చేస్తామని ఇరాన్ అయితే హెచ్చరించింది. ఈ పరిస్థితుల వల్ల గ్లోబల్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా గల్ఫ్ లో యుద్ధం భయం కూడా పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం అయితే పడుతుంది. మొత్తానికి పరిస్థితి చాలా సున్నితంగా మారింది. ఈ ఉద్రిక్తత ఎటు దారి తీస్తుందో అని ప్రపంచమంతా గమనిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి తాజా వార్తల కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.